ఏంటి ఆ స్పెషల్ డే అనుకుంటున్నారా? అమెరికాలో ఉన్నటువంటి నా బుడ్డి మేనకోళ్ళు అయితే బోర్ల పడింది. మరి బోర్ల పడితే అత్త అయితే బొబ్బట్లు చేయాలి కదా, దానికోసమేనండి ఈ పిండి ప్రిపరేషన్. ఇదైతే బొబ్బట్ల పిండి అయితే ఇప్పుడే ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని అయితే లడ్డూలు చేసి ఇంకా బొబ్బట్లు చేయాలన్నమాట. కాకపోతే నా మేనకోళ్ళేమో అమెరికాలో ఉంది, అత్తేమో ఇండియాలో ఉంది. మరి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మరి ఇక మేము సాధ్యం చేస్తామండి. ఎందుకంటే మన వాళ్ళు మనకి ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే వస్తే మాత్రం ఖచ్చితంగా అదైతే మేమైతే ఫాలో అవుతూనే ఉంటాం అనమాట. అది బర్త్డేస్ కానీ, లేదంటే చిన్న చిన్న మా పాప పుట్టిన కానీ చిన్న చిన్న ఈవెంట్స్, నామకరణం అయినా సరే వాళ్ళు అక్కడ చేసుకున్నా కూడా మేము కూడా ఇక్కడ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం అనమాట. ఎందుకంటే మన వాళ్ళని మనం ఈ విధంగా అయినా మంచిగా గుర్తు చేసుకుంటూ, వాళ్ళకి ఇది ఒక స్పెషల్ డే అనేసి మనకి గుర్తుంటుంది, వాళ్ళకి గుర్తుంటుంది. ఆ మూమెంట్స్ ఎప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఉండాలనేసి అందుకే నా బుట్టి మేనకోళ్ళు బోర్ల పడింది కాబట్టి దానికోసం అయితే నేను బొబ్బట్లు చేస్తున్నాను. ఈ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అమెరికాలో అమ్మడు అంటే నా మరదలు అక్కడ బొబ్బట్లు చేసేసి పాపనైతే దాని మీద పడుకోబెడుతుంది అనమాట. ఇది ప్రాసెస్ వీడియో అయితే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఫస్ట్ టైం అనమాట బొబ్బట్లు చేయడం. ఫస్ట్ నా మేనకోళ్ళ కోసమే బొబ్బట్లు చేస్తున్నాను. మరి ఎలా వస్తాయి ఏంటో చూద్దాము. నేను బొబ్బట్లను అయితే ఎక్కువ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మైదా ఉంటే కొంచెం సాగుతుందని. అది కూడా చాలా లిటిల్ బిట్లో తీసుకున్నాను అనమాట. సో మొత్తం పిండినంతా కలిపిన తర్వాత దాని మీద ఇలా ఆయిల్ పోసేసి మంచిగా ఇలా డౌన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత అయితే పచ్చెనగపప్పు ఉంటుంది కదండి, దాన్ని అయితే 1/2 kg తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇలా ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను. చూసారు కదా, చేయితో ఇలా అవుతుంది మంచిగా మెత్తగా అయిపోతుంది. సో తర్వాత నేను ఏ మిక్సీ వేయలేదనమాట, గంటతోనే మెదుపుకేసుకుంటే మెత్తగా అయిపోయింది. సో ఇక్కడైతే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత 1/2 kg పచ్చెనగపప్పుకి 1/2 kg కంటే కొంచెం తక్కువ అయితే బెల్లం తురుము అయితే తీసేసుకొని రెండు కలిపి మన పూర్ణాల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే మంచిగా కొంచెంసేపు ఇలా ఉడకపెట్టేసేసి దగ్గర పడిందాక ఒక మనకు ఉండ అయ్యేంత వరకు ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా అయితే నాకైతే పిండి అయితే రెడీ అయిపోయింది, పూర్ణం పిండి లోపల పెట్టడానికి. చూసారు కదా, నా చేతికి అయితే అస్సలు అంటుకోవట్లేదు అనమాట. సో ఒక 15 minutesలో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. కాకపోతే గోధుమ పిండి కలిపిన తర్వాత మనకి మినిమం 2 hours అయితే నానాలండి. అలా నానితేనే మనకైతే చక్కగా వస్తాయి పూర్ణాలు, చాలా సాఫ్ట్గా. సో చూసారు కదా, ఇంకా నానిన తర్వాత ఎంత మెత్తగా అయిపోయిందో. మేమైతే ఎక్కువ పూర్ణాలు చేస్తాం, బొబ్బట్లు అయితే చాలా తక్కువ. ఇంటి దగ్గర ఏమైనా ఫెస్టివల్స్ అయినా కూడా అందరూ పూర్ణాలు ఎక్కువ చేస్తారు, కానీ బొబ్బట్లు అయితే ఎప్పుడో రేర్ కేసెస్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం బొబ్బట్లు చేశాను. సీరియస్లీ చాలా బాగా కుదిరిందండి. నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి సేమ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను. సీరియస్గా చాలా బాగా వచ్చింది. చూసారు కదా పిండి ఎంత మెత్తగా ఉందో, ఇలా అంటే సాగిపోతుంది అనమాట. సో గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా వచ్చాయండి. ఫస్ట్ టైం మీరు ఎవరైనా ట్రై చేస్తే ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి, చక్కగా మనకైతే పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి అనమాట. ఇంకా నేనైతే పూర్ణం పిండిని అయితే ఈ పిండి మధ్యలో పెట్టేసేసి 2 కవర్లను యూజ్ చేసేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేశానండి. మంచిగా రౌండ్గా వచ్చాయి. ఇంతకీ బోర్ల పడితే బొబ్బట్లు ఎందుకు చేయాలో మీకు తెలుసా అండి? నాకైతే పర్ఫెక్ట్గా అయితే తెలియదు. ఇంకా మా పెద్దవాళ్ళు చేస్తుంటారు కాబట్టి మేము అదే ఫాలో అవుతున్నాం. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం బోర్ల పడితే బొబ్బట్లు చేయాలి, గడప తాడితే గారెలు చేయాలి, ఇలాంటివి నవ్వితే సున్నుండలు చేయాలి అనేసి ఇలాంటివి చెప్తా ఉంటారు కదా. దాని ప్రకారం అయితే మేమైతే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి. సో ఇంకా మా పాప అమెరికాలో ఉన్నా సరే ఖచ్చితంగా ఇలాంటివి ఫాలో అవ్వాలి అనేసి అయితే ఈ విధంగా అయితే మేము చేసామన్నమాట. సో ఫస్ట్ టైం అయితే నా బుడ్డి తల్లి కోసం అయితే బొబ్బట్లు చేస్తున్నాను. పర్లేదు, బాగానే వస్తున్నాయని అనుకుంటున్నా. పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ప్యాన్ మీద అయితే కొంచెం నెయ్యి వేసుకుంటా ఫస్ట్. అంత బాగా వస్తుంది. ఫస్ట్ టైం బొబ్బట్లు చేసిన ఇంత పర్ఫెక్ట్గా వస్తాయనుకోలేదండి అసలు. కాకపోతే పాప లేదనే బాధ ఉంది, తను ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఏం చేస్తాం, మేమే తింటాం చేసుకొని. ఇంకా కాకపోతే తను ఇండియా వచ్చాక మళ్ళీ ఒకసారి తనకు చేసి పెడతా. ఆ టైం కల్లా అది ఫుడ్ కూడా తింటుంది కాబట్టి మంచిగా అత్త చేతితో బొబ్బట్లు మళ్ళీ తింటుంది అనమాట. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. సో ఫైనల్గా అయితే నాకు ఇవి చేయడానికి 1/2 hour టైం పట్టిందండి. అంటే మార్నింగే నేను పిండి అంతా కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇవి చేసేటప్పుడు అయితే కొంచెం తొందరగానే పని అయితే అయిపోయింది. సో ఇంకా అమెరికాలో అయితే మా మరదలతో పాటు అత్తయ్య కూడా అక్కడే ఉందనమాట. మీకు ఆల్రెడీ వాళ్ళిద్దరు తెలుసు, అమెరికాలో అమ్మడి ఛానల్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కదా. సో తనే అనమాట మా మరదలు. సో ఇంకా అక్కడ వాళ్ళిద్దరు కలిసి అయితే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా బొబ్బట్లు అయితే అన్ని ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడైతే ఒక హాల్లో ఒక మ్యాట్ వేసేసి దానిపైన ఒక వైట్ క్లాత్ పెట్టేసేసి తమలపాకు పెట్టి దాంట్లో అయితే పసుపు కుంకుమ పెట్టాను అనమాట. ఇంకా బొబ్బట్లు అయితే చుట్టూ పెట్టడానికి. చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఇన్ని నెలలు అవుతున్నా ఇంతవరకు తనైతే మేము చూడలేదు అనమాట. రోజు వీడియో కాల్లో చూడటము, దాని ముచ్చట్లు కానీ
డైరెక్ట్గా చూసింది లేదు, దాన్ని అయితే ఎత్తుకుంది లేదు. చాలా బాధ అనిపిస్తుంది మా అందరికీ. అందుకోసమే ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ దానికి సంబంధించిన అయితే మర్చిపోకుండా చేసుకుంటా ఉన్నాం అనమాట. దీంట్లో అయితే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో తను ఇక్కడే ఉన్నట్లు అట్లా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. సో వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇక్కడ దూరంగా ఉన్నందుకు. మరి తప్పదు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి. ఇప్పుడైతే బోర్ల పడే ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట. దీనికోసం అయితే మంచి ఒక వైట్ క్లాత్ వేసాను. నెక్స్ట్ తమలపాకు మీద అయితే పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడైతే బొబ్బట్లు పెడతాను. దాని తర్వాత అయితే అమెరికాలో ఏం జరుగుతుందో అయితే కంటిన్యూ వీడియో అయితే వస్తుంది. ఈ పేపర్లు వచ్చేసేసి ఇది ఆ వైట్ క్లాత్కి ఆయిల్ అంటకుండా ఉండడానికి అనేసి ఇక్కడ పెడుతున్నాం. ఇదే విధంగా ఊర్లో అందరితో పాటు పాప ఉండి సెలబ్రేట్ చేసుకుంటే మా అమ్మ నాన్న మా వాళ్ళందరూ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈసారి అమెరికా నుంచి మా బుడ్డిది వచ్చిన తర్వాత ఫుల్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో బొబ్బట్లు చూస్తారు కదండి, చుట్టూ అయితే పెట్టాను. ఇక్కడైతే ఇంకా యష్ణతలను అయితే పడుకోబెట్టాను అనమాట. యష్ణ రామ్మ ఇక్కడ పడుకుంది రామా. బోర్లా పడుతున్నాను. సో అమ్మ బొబ్బట్లు చేస్తుంది, మీతో పాటు నేను కూడా బొబ్బట్లు ఎట్లా చేస్తానో చూస్తా అని చెప్పేసి అంటుంది. సరేనా సరేనా నాన్న? ఓకే, ఇప్పుడు అమ్మమ్మ బొబ్బట్లు చేస్తుంది, చూపిద్దాం మనం. చూసారు కదండి మా బుడ్డిది బోర్ల పట్టడానికి ఎంత తొందరపడుతుందో. ఇంకా మా వాళ్ళు అయితే చుట్టూ బొబ్బట్లు పెట్టేసి అయితే దాన్ని అయితే పడుకోబెట్టారనమాట. సేమ్ అదే విధంగా చాపేసేసి దానిపైన వైట్ క్లాత్ పెట్టేసేసి ఒక తమలపాకు మీద పసుపు కుంకుమ చల్లేసేసి అయితే చుట్టూ అయితే బొబ్బట్లు పెట్టారనమాట. ఇక ఆమె బోర్ల పడడానికి అయితే వెయిటింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే వెయిట్ చేసింది అనమాట బోర్ల పడటానికి. అప్పటికి దానికి ఇష్టమైన పాటలన్నీ పెట్టారు. వాళ్ళ అమ్మ కూడా పాటలు పాడుతుంది, అయినా సరే చూసి నవ్వుతుంది తప్పితే బోర్లు అయితే పడలేదనమాట. సో చాలా టైం తీసుకున్న తర్వాత మా పాప అయితే బోర్ల పడింది. ఇంకా బోర్ల పడింది అంటే ఇక ఆగని కూడా ఆగలేదనమాట. మొత్తం పరిగెత్తుడే. ఎలా చూడు ఎలా క్యూట్గా నవ్వుతుందో. మెత్తాని పత్తి పూల మరి చెంటోడిన సామే. అమ్మ పాడి జోల పాట అమృతాని కన్న తీయనంట. రెండు బుగ్గలు గిల్లేసి నిన్ను చావిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి. ఏంద్రా ఏంద్ర నువ్వు తిరగాలి 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 తిరగాలి. నేను డాడీ మేము అనుకున్నాను. నువ్వు వస్తున్నావా రావట్లేదా? నువ్వు వస్తున్నావా రావట్లేదా? వస్తున్నావా రావట్లేదా? మొత్తానికి అయితే బోర్ల తిరిగిందండి. మంచిగా వచ్చి బొబ్బట్ల మీదనే పడింది డైరెక్ట్గా వచ్చేసి. ఇంకా వాటితో అయితే ఫుల్ ఆడుకుందనమాట. అన్ని చల్లా చెదురు అయితే చేసేసింది. అటు ఇటు చేతులను అయితే ఇలా ఇలా నెట్టేసేసి భలే క్యూట్గా అనిపించిందండి ఈ పాపని ఇలా చూస్తుంటే. కొట్టాడు కొట్టాడు. చూసారు కదండి మా బుడ్డిది ఎలా బోర్ల పడుతుందో. ఒక్కసారి బోర్ల పడడం స్టార్ట్ చేసింది, ఇక ఆగట్లేదనమాట. ముందుకైతే పాక్కుంటానే వెళ్ళిపోతుంది. ఇది చూసాక మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ అమెరికాలో మా మరదలు అత్తయ్య కలిపి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేశారు అండ్ బొబ్బట్ల కార్యక్రమం ఎలా చేశారు అనేసి ఫుల్ వీడియో అయితే అమెరికాలో అమ్మడు ఛానల్ అయితే ఉంటుందండి. తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. సో ఇక్కడ చూసారు కదా మా పాప ఎంత క్యూట్గా ఆడుతుందో. బాయ్ బాయ్.